హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ ఇచ్చేసారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ఏంటంటే ఇది ఎప్పుడు వీడియో అంటే ఫ్రెండ్స్, మొన్న జూన్ ఆ మంత్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ టైంలో ఇది. సో పిల్లలతో సరదాగా బయటకు వెళ్ళాం. ఎగ్జిబిషన్ ఫ్రెండ్స్, అది ఫిషెస్ అనమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ లోనికి మనం వెళ్తే ఇంకా తెలిసిందే కదా మీకు. సో ఫుడ్ ఇవన్నీ ఉంటాయి అక్కడ లోపల. సో మా పిల్లలైతే చాలా ఎక్సైట్ అవుతున్నారు. నేను, అత్తమ్మ, మా వారు, మా బావగారు వాళ్ళు, మా పిల్లలు, మా తోటికోళ్ళు వాళ్ళ పిల్లలు, మా ఆడబడుచు వాళ్ళ పిల్లలు, మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్, మేము అందరం వెళ్ళాం ఫ్యామిలీ అంతా. సో మామయ్య గారు అయితే రారండి, ఎక్కడికి రారు, బయటకు ఆయన ఇష్టపడరు. పిల్లలు ఎగ్జైట్ అయిపోతున్నారండి. అదిగో మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ ఆయన ఇంక మా పిల్లల్ని నన్ను ఎత్తుకోమని గోల్ చేస్తుంటే, నేను తనని ఎత్తుకుంటే వాడు నన్ను ఎత్తుకో మమ్మీ అంటున్నాడు. సో ఎత్తుకున్నాను. మా పాప ఏమో చేప అంటాం రాదు దానికి, పాప అంటుంది. సో చూపిస్తుంది నాకు. చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. ఏంటంటే సో మెనీ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ, అంటే చాలా రకాలు ఉన్నాయి ఫిషెస్ అందులో. సో అందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలు. సో అదిగోండి పాప దా అంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే అదొక ఫీల్ అండి. మన పిల్లలకి మనం కూడా ఫ్యామిలీ వాల్యూ తెలిసే ప్రయత్నం చేసినట్టు కూడా ఉంటుంది. ఫ్యామిలీ అందరూ బయటకు వెళ్తే కనీసం మంత్లీ 1 టైం అయినా, లేకపోతే 2 మంత్స్కి ఒకసారైనా ఫ్యామిలీ అంతా బయటకు వెళ్తే అదొక హ్యాపీనెస్. సో ఈ మ్యాట్ ఉంది కదా ఫ్రెండ్స్, గ్రీన్ మ్యాట్, అది జారిపోతుంది, పెద్దవాళ్ళకే జారిపోతుంది, స్కిడ్ అవుతున్నాం. కానీ మా పిల్ల నడిచేస్తాను అంటుంది. ఇంకా ఈ టైంలో నడకే కదండి వాళ్ళకి, నడిచేస్తాను అంటుంటే ఇంకా సరే వదిలన్నారు మా అత్తమ్మ, వదిలేనమాట. అండ్ ఇదొకటి, మా బాబు చాలా ఎగ్జైట్ అయిపోయాడండి. అసలు ఎట్లా జారుతున్నాడో చూడండి, అదిగోండి వచ్చాడు. అసలు నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే వాడికన్నా పెద్ద పిల్లలు ఉన్నారు అక్కడ. గమ్మున వాడి మీద ఏం పడతాడా అని భయం వేసింది. తర్వాత వాడిని చూసి వాడి చెల్లి, అంటే నా కూతురు, అది కూడా ఎగ్జైట్ అయిపోతుందండి నేను ఎక్కుతాను అని. అక్కడ ఆయన ఉంటారు కదా అక్కడ టికెట్స్ తీసుకునే వాళ్ళు, ఆయన అంటున్నారు వదిలమ్మ పర్లేదు, చిన్న పాపేగా తనే. నాకేమో భయం, అంటే గమ్మున పెద్దవాళ్ళు వచ్చి అన్న గెంటుతారేమో, కానీ ఆఖరికి ఒక 2 మినిట్స్ అయితే వదిలేము. సో అది ఎక్కలేకపోయింది, అంటే అటు సైడ్ అవన్నీ రానివ్వద్దని ఒకసారి రిక్వెస్ట్ చేసుకుని ఒక 2 మినిట్స్ వదిలేమన్నమాట. సో ఫ్యామిలీతో వెళ్తే అదొక హ్యాపీనెస్ ఫ్రెండ్స్. అంటే మనకున్న బాధలు కూడా కొంచెం తొలగుతాయి, నాకు తెలిసి అది ఫ్రీగా ఉంటుంది మైండ్కి. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీ. మేము సంక్రాంతి వచ్చిందంటే భీమవరం అవులమ్మ తీర్థానికి ఇవన్నీ తిరుగుతాం, మూవీస్కి వెళ్తాం. దసరా వచ్చిందంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గడిపేస్తాను 11 డేస్, ఆ 9 డేస్ 10 డేస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగుంటుంది. అదిగోండి మా రాక్షసి ఆడుతుంది నా చిన్నారి తల్లి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గడిపేస్తాను. ఇంకా సంక్రాంతి అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరేనండి, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఒక 2 డేస్ నుండి వచ్చేస్తాను. ఇక వెళ్తూ ఉంటాం భీమవరం మల్టీప్లెక్స్ కానీ ఇవన్నీ తిరుగుతాం అనమాట. దసరా అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కంపల్సరీ, అక్కడ అమ్మవారిని నిలబెడతారు, కంపల్సరీ ఉంటాను. ఆ తల్లి అంటే నాకు చాలా ఇష్టం, మీకు అర్థమైపోయి ఉంటుంది నా వీడియోస్లో. అట్లా చాలా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్యామిలీతో. ఫ్యామిలీతో ఎంజాయ్ చెయ్యాలి, అదే ఒక ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే బాగుంటుందండి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అండి వీళ్ళందరూ. మా మామయ్య ఒక్కరే తక్కువయ్యారు అందులో, రారైనా బయటికి రమ్మన్నా. అందుకు ఫుడ్ అవి తీయడం కుదరలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలతో కుదరలేదు. పిల్లలు ఎక్కువ ఉన్నారు, మా బావగారు పిల్లలు ఇద్దరు, మా పిల్లలు ఇద్దరు, మా ఆడబడుచు, నేను, మా తోటికోళ్ళు తను, అందరు ఎక్కువ ఉన్నారు. సో కుదరలేదు. మా అత్తమ్మ, మా తోటికోళ్ళు, నేను, డాడీ క్వీన్, వెనకత్తలు నేను ఎత్తుకున్నట్టున్నాను బాబుని. బాగుంది ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్.